శ్రీరామ రఘురామ నిన్ను వేడుకోగ దిగిరావా జయ రామ. నమస్తే, వెల్కమ్ టు యూఎచ్వి. తెలంగాణలో కొలువైన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే భద్రాద్రిలో శ్రీరామనవమి రోజున కళ్యాణం జరుపుకునే సీతారామస్వామిల విగ్రహాలు 2000 ఏళ్ల నాటి కిందటివని మీకు తెలుసా? భద్రాద్రి ఆలయాన్ని నిర్మించటం కంటే ముందు నుంచే ఈ విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయట. మరి అంతటి ప్రతిష్టమైన సీతారామయ్యల విగ్రహాల చరిత్ర, విశిష్టత గురించి ఓసారి తెలుసుకుందాం. కంచర్ల గోపన్న 1670వ దశకంలో హసనాబాద్ పరగణాకు తహసీల్దార్గా నియమితులై భద్రాచలంలో కుటుంబంతో కలిసి ఉండేవారు. పోకల దమ్మక్క అనే భక్తురాలు ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాల ఆచూకీ చెప్పడంతో వాటిని పూజించేందుకు ఆలయం నిర్మించారు. మూల విరాట్కు పూజలు అందరూ వీక్షించేలా స్వామివారికి ఆరుబయట కళ్యాణం చేయాలి అనుకున్నారు. తమిళనాడులోని శ్రీరంగం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని అక్కడి ఆగమశాస్త్రం ప్రకారం పూజలందుకుంటున్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చూసి వాటిని తమకివ్వాలని కోరగా శ్రీరంగం ఆలయ నిర్వాహకులు ఒప్పుకున్నారు. అప్పట్నుంచి ప్రతి శ్రీరామనవమికి ఆ సీతారాముల విగ్రహాలకే భద్రాచలంలో కళ్యాణం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ప్రాచీన కళ్యాణమూర్తులను ఔరంగజేబు హయాంలో ఆయన సైనికుడు దంసాకు కనిపించకుండా పోలవరం వద్ద గోదావరి సమీపంలో దాచిపెట్టారు. అప్పట్లో శ్రీరామనవమి వచ్చినప్పటికీ కళ్యాణమూర్తులు లేకుండా మూల విరాట్కు కళ్యాణోత్సవం నిర్వహించారు. అప్పటినుంచి ముందుగా మూల విరాట్కు, ఆ తర్వాత కళ్యాణమూర్తులకు శ్రీరామనవమి కళ్యాణం చేస్తున్నారు. దంస ఆలయంపై దాడి చేస్తారనే సమాచారంతో అర్చకులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాన ఆలయంలోని మూల విరాట్ బయటకు కనిపించకుండా అడ్డుగా గోడ కట్టారు. గోడ బయట మూల విరాట్ లాగా నమూనా రాతి విగ్రహాన్ని చేసి ఉంచారు. ఇదే నిజమైందని భావించిన దంస దీన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. దెబ్బతిన్న నమూనా మూల విరాట్ ఇప్పటికీ మ్యూజియంలో ఉంది. దంస వెళ్లిన తర్వాత మూల విరాట్కు అర్చకులు యథాతథంగా పూజలు చేయటం ప్రారంభించారు. రామాలయంలో 6 రకాల మూర్తులున్నాయి. ఇందులో కళ్యాణమూర్తి ప్రత్యేకమైంది. శ్రీరంగం నుంచి తీసుకొచ్చిన రామలక్ష్మణ విగ్రహాలు, ఫణిగిరి నుంచి తెచ్చిన సీతమ్మ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సీతారాముల వారికే శ్రీరామనవమి రోజున కళ్యాణం చేస్తుండటంతో ప్రత్యేకత సంతరించుకుంది. వార్షికోత్సవాలన్నీ వీటికే అందటం విశేషం. 1000 సంవత్సరాల వైభవాన్ని భద్రపరుచుకున్న ఈ విగ్రహాలకు ప్రతి 100 ఏళ్లకోసారి శతవర్ష ఉత్సవం చేయాలని అర్చకులు, అధికారులు నిర్ణయించారు. 2016లో ఈ వేడుక నిర్వహించి 5 కిలోల బంగారంతో భద్రతా కవచాన్ని అలంకరించారు. మరో కవచాన్ని త్వరలో అలంకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. దంస దాడుల అనంతరం కళ్యాణమూర్తులను తీసుకొచ్చేందుకు పోలవరం వెళ్లగా రామలక్ష్మణుల విగ్రహాలు మాత్రమే అక్కడున్నాయి. ఎంత వెతికినా సీతమ్మ జాడ కనపడలేదు. అప్పట్లో వరదలకు పవిత్ర గోదావరి గర్భంలో సీతమ్మ విగ్రహం కలిసిపోయి ఉంటుందని అర్చకులు ఆవేదనకు గురయ్యారు. వేద వినుత రాజమండల రామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. ఇందులో ఒక అర్చకుడికి స్వామివారు కలలో కనిపించి సూర్యాపేట జిల్లా ఫణిగిరి రామాలయంలో సీతమ్మ విగ్రహం ఉందని, ఇది శ్రీరామనవమి కళ్యాణానికి సరైందని చెప్పినట్లు నమ్ముతుంటారు. అప్పటి అర్చకులు ఫణిగిరి వెళ్లి అక్కడి ఆలయ నిర్వాహకులకు తెలియకుండా సీతమ్మ విగ్రహాన్ని తీసుకొచ్చి భద్రాచలంలో ప్రతిష్ఠించారు. అక్కడి వారు భద్రాచలం వచ్చేందుకు ప్రయత్నించినా అదే సమయంలో గోదావరి ఉప్పొంగింది. ఆ గ్రామ పెద్దలకు రాముడే కలలో కనిపించి ఫణిగిరి సీతమ్మ ఉండాల్సిన చోటు భద్రాచలమేనని చెప్పడంతో వారు శాంతించారు. ఇలా ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఈ సీతారామస్వాముల విగ్రహాలు చెక్కు చెదరకుండా పూజలు అందుకోవటమే కాకుండా కళ్యాణ మహోత్సవం కూడా జరిపించుకుంటున్నాయి.